అరకు పార్లమెంటుకు సంబంధించి చూస్తే అరకు పార్లమెంట్ పరిధిలో పాలకొండలో వైసీపీ అభ్యర్థి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని, కురుపాంలో వైసీపీ అభ్యర్థి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని పాముల పుష్పశ్రీవాణి గారు గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. పార్వతీపురంలో కూడా జోగారావు గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని, సాలూరులో ప్రస్తుతం డిప్యూటీ సీఎం పీడిక రాజన్న ద్వారా గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని, సో అరకు వ్యాలీలో వైసీపీ అభ్యర్థి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని, పాడేరులో కూడా వైసీపీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉందని, రంపచోడవరంలో కూడా వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ధనలక్ష్మి గారు గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తున్నారు. మొత్తంగా అరకు పార్లమెంటు పరిధిలోని 7కు 7 అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని, కురుపాం, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, అరకువాలి, పాడేరు, రంపచోడవరం ఈ 7 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తోంది. అరకు పార్లమెంటుకు సంబంధించి చూస్తే అరకు పార్లమెంట్ పరిధిలో పాలకొండలో వైసీపీ అభ్యర్థి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని, కురుపాంలో వైసీపీ అభ్యర్థి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని పాముల పుష్పశ్రీవాణి గారు గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. పార్వతీపురంలో కూడా జోగారావు గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని, సాలూరులో ప్రస్తుతం డిప్యూటీ సీఎం పీడిక రాజన్న ద్వారా గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని, సో అరకు వ్యాలీలో వైసీపీ అభ్యర్థి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని, పాడేరులో కూడా వైసీపీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉందని, రంపచోడవరంలో కూడా వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ధనలక్ష్మి గారు గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తున్నారు. మొత్తంగా అరకు పార్లమెంటు పరిధిలోని 7కు 7 అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని, కురుపాం, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, అరకువాలి, పాడేరు, రంపచోడవరం ఈ 7 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తోంది.